అలాగే మన ఇంట్లో దొంగలు పడ్డారు, దొంగలు పడి వస్తువులు దోచేస్తూ దొరికారు. దొరికిన వ్యక్తుల మీద అయ్యో వీడు పేద దొంగ కాబట్టి వీడిని వదిలేద్దామని జాలి చూపుతామా, లేదా మనం వెంటనే కఠినంగా శిక్షించాలని కోరుకుంటామా? వెంటనే పోలీసులను పిలుస్తాం, పక్కన వాళ్ళని పిలుస్తాం, స్టేషన్కి అప్ చెప్తాం, శిక్షించండి అని చెప్పి అవసరమైతే 4 దెబ్బలు కూడా వేస్తాం మనం చేతికి దొరికితే కదా. ఎవరు చేసేదైనా ఇదే. కానీ ఒక దొంగను సపోర్ట్ ఎవరు చేస్తారో తెలుసా? ఇంకొక దొంగే చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు ఒకే వృత్తిలో ఉన్నారు కాబట్టి, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోకపోతే బ్రతకలేరు కాబట్టి ఒక దొంగ ఇంకొక దొంగను సపోర్ట్ చేస్తాడు. ఎందుకు ఈ కథ అంతా చెప్పాను అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక దొంగను సపోర్ట్ చేశాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గతంలో అక్రమాస్తుల కేసులో దొంగగా ఉన్నాడు. సరే, ఈయన చేసిన దొంగతనం ఒకటైతే, పరకామణి చోరీ ఒక దొంగతనం అయితే, ఈయన దోచేసిన దొంగతనం వేరే, అంటే విధానాలు వేరు. బట్ ఇద్దరు చేసింది సొమ్ము లూటీయే. అక్కడ దేవుడి సొమ్ము అయినా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లూటీ చేసిన సొమ్ము అయినా అంతిమంగా ప్రజల సొమ్మే, కాదని ఎవరు అనరు. మీ సొమ్ము నా సొమ్మే అందులో ఉన్నది కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి పరకామణి గురించి ఈరోజు మాట్లాడాడు. పరకామణి గురించి మాట్లాడటం తప్పు కాదు, ఒక రాజకీయ నేతగా ఆయన మాట్లాడవచ్చు. సరే, మీ ప్రమేయం లేదు, ఎక్కడో ఏదో జరిగింది, దానికి మాకు ఏంటి సంబంధం, చట్టం తన పని తాను చేసుకుంటే వెళ్ళింది, అందులో మా పాత్ర ఏముందని చెప్పి మాట్లాడితే తప్పు లేదు, అక్కడ వరకు బాగానే ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇందా ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాడంటే, పరకామణి చోరీ అనేది ఒక చిన్న దొంగతనం అంట. పరకామణి చోరీ అనేది ఒక చిన్న దొంగతనం అంట. ఆ దొంగతనానికి ఇంత రాద్ధాంతం చేయాలా? చంద్రబాబు నాయుడు ఒక చిన్న దొంగతనానికి ఇంత రాద్ధాంతం చేస్తాడా? ఇది నేనల్లా, జగన్మోహన్ రెడ్డి అన్నాడు. అందుకే నేను మొదట చెప్పా, ఒక దొంగ ఇంకొక దొంగను సపోర్ట్ చేస్తున్నాడని. ఎందుకు అన్నాను అంటే, పరకామణి దొంగతనం చిన్న దొంగతనమా? అరే 100 కోట్ల నుంచి 150 కోట్లు ఉంది మొత్తం విలువ, 100 కోట్లు పైబడే. పరకామణి వ్యవహారంలో జరిగిన దొంగతనం మొత్తం విలువ 100 కోట్లు పైబడే. మనం మాట్లాడుకునేది సీసీటీవీలో కనపడినప్పుడు దోచేసిన 5 నోట్లో 10 నోట్ల గురించి కాదు. అప్పటి వరకు అలా ఎన్నిసార్లు దోచేశారు, ఎంత దోచేశారు, దాని గురించి మనం మాట్లాడుకునేది. జగన్మోహన్ రెడ్డి చాలా తెలివిగా గతంలో అదే వ్యక్తి చేసిన దొంగతనం గురించి మాట్లాడకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు ఉన్నారండి, ఒక వ్యక్తి దొంగతనం చేస్తూ దొరికాడు, బంగారమో లేదో బైకో దొంగతనం చేస్తూ దొరికాడు. వెంటనే ఏం చేస్తారు? ఆడు దొంగిలించే బైక్ ఎంత గట్టిగా టీవీఎస్ ఎక్సెల్ దొంగిస్తున్నాడు, అది 10,000 కూడా విలువ చేయదని చెప్పి మాట్లాడతారా? ఒరే బాబు, నువ్వు ఇంతకుముందు ఎన్ని దొంగతనాలు చేసావని మొత్తం లెక్క కడతారా? కదా, అంతకుముందు ఆడు 10, 20, 30 బళ్ళు దొంగతనాలు చేసి ఉంటాడు. ఆడి మొత్తం విలువ ఒక 5 లక్షలు 10 లక్షలు ఉంటుంది. కానీ ఆ రోజు దొరికిన బండి విలువ 5,000 10,000 ఉండుండొచ్చు. కానీ అంతకు ముందు చేసిన దొంగతనాల సంగతి ఏంటి? ఇక్కడ కూడా ఆ రోజు దొరికిన వ్యక్తి అంతకు ముందు ఎంత చేశాడు దొంగతనం, ఎన్ని కోట్ల రూపాయలు కదా. రెండోది, ఇక్కడ ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి మనం. దొంగతనం చిన్నదే, దానికి రాద్ధాంతం చేస్తున్నారని మాట్లాడాడు ఒకటి. రెండోది, న్యాయ వ్యవస్థ మీద కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు. యాక్చువల్లీ ఈ కేసుని ఎవరండి తిరగదోడింది? ప్రభుత్వమా? ఎవరు తిరగదోడారు? కేసు మొత్తాన్ని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? హైకోర్టు ఇచ్చింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదే, చంద్రబాబు గారు ఏం కోర్టుకి వెళ్ళలేదే. ఒక జర్నలిస్టు గత ప్రభుత్వ హయాంలో ఇలా జరిగితే దాన్ని రాజీ చేసుకున్నారని ఒక జర్నలిస్టు కోర్టుకి వెళితే, కోర్టు దాని మీద ఎంక్వైరీ చేసి అసలు దేవుడు సొమ్ముని దొంగలించిన వ్యక్తితో మీరు రాజీ ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసి కేసు మొత్తాన్ని కూడా సిఐడికి అప్పగించింది. అలాగే సిఐడి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని హెచ్చరికలు కూడా జారీ చేసింది. మీరు నిందితులకు కొమ్ముగాస్తున్నారా? నేను ఎప్పుడు చెప్పాను, మీరు ఇప్పటి వరకు ఎందుకు కేసు ఫైళ్లు స్వాధీనం చేసుకోలేదని ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఇదంతా ఎవరు చెప్పిన డైరెక్షన్? ఇది హైకోర్టు డైరెక్షన్ కదా. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం కానీ రాజకీయ ప్రమేయం కానీ లేదు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంతగా ఆవేశం? మరి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? అప్పట్లో చేసిన వాళ్ళు న్యాయమూర్తులు కాదా, న్యాయవాదులు కాదా? ఎవరెవరి మీద నుంచో ఒత్తిడి తీసుకొచ్చి, అంటే డైరెక్ట్గా పేర్లు చెప్పలేక సుప్రీంకోర్టులో ఎవరినో తీసుకొచ్చి, హైకోర్టులో ఎవరినో తీసుకొచ్చి దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని న్యాయ వ్యవస్థ మీద కూడా ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేశాడు. అది కూడా తప్పే. ఒక రాజకీయ నేత అయ్యుండి, మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి, రేపో మాపో నేను ముఖ్యమంత్రి కావాలని పోరాడుతున్న వాడు అయ్యుండి 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన నువ్వు ఒక దొంగతనాన్ని చిన్న దొంగతనం అనడమే కాకుండా న్యాయ వ్యవస్థ మీద విమర్శలు చేయడానికి సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి? తప్పు కదా. నిన్ను చూసి ఇంకో 10 మంది ఇలా ఉండాలా మనం అనుకోవాలి. కానీ ఓహో జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనం అన్నాడంటే అసలు దొంగతనమే కాదు. రేపటి నుంచి వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు బయలుదేరతారు, దొరికిన కాడికి దోచేస్తారు. దోచేసి చిన్న దొంగతనమే కదా, మా నాయకుడు ఏమనలే. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఒక చిన్న వస్తువు కొట్టేసి ఊరుకుంటాడని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చిన ఒక వ్యక్తి ఆ ఇంట్లో చిన్న వస్తువు కొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి కానీ ఆ సెక్యూరిటీ కానీ ఊరుకుంటారా? నేను అడుగుతున్నా. చిన్న దొంగతనమే కదా, అంత ఎందుకు టీ తాగిన కప్పు బాగుందని జేబులో పెట్టుకున్నాడు, ఊరుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటారా? ఇంట్లో కప్పు తీసుకొస్తే ఊరుకోడు కదా. మరి దేవుడు సొమ్ము దొబ్బేస్తే ఎలా ఊరుకుంటారా జగన్మోహన్ రెడ్డి? దేవుడు సొమ్ము దొబ్బేసిన వాడితో రాజీ ఏంటి? అది కదా ప్రశ్న.
ఎవరు చేయమన్నారు రాజీ? ఎవరు అతని దగ్గర ఆస్తులను కొంత ఆ దేవస్థానానికి రాయించి మిగిలిన ఆస్తులు ఎవరు రాయించుకున్నాడు? వీటి గురించి ఎందుకు మాట్లాడడం మనం? సో ఏం మాట్లాడాడు చూడండి జగన్మోహన్ రెడ్డి ఒకసారి. ఈ పరకామణి కేసులో ఆశ్చర్య కలిగించే కేసు నిజంగా. ఈ రోజు నిజంగా ఆశ్చర్య పరకామణి అనేది కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ తెలుగు రావట్లేదు. చిన్న చోరీ ఏనండి. 9 నోట్లు, $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ. 9 అమెరికన్ డాలర్లు అంట, 72,000 అంట. జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ క్లాస్ తెలివి. ఆ డాలర్ విలువ 80 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయల మధ్యలో ఉండుంటుంది మేబీ అటు ఇటుగా. అంటే 720 రూపాయలు అనబోయి దాన్ని ఎలా అన్నాడంటే 72,000 అన్నాడు. మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి ఆ మాత్రం చెప్పడంలో తప్పులేదు. సరే ఆయన నోటితో చెప్పినా అది 72,000 అప్పుడు దొబ్బేసింది. సరే అదే నిజం అనుకోండి, కాసేపు మనమే తప్పు అనుకోండి. 72,000 దొబ్బేస్తే అది చిన్న దొంగతనం అంటేనండి. ఒకసారి $9 అది చోరీ. $9 చోరీ. ఏ విధంగా న్యాయ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు దాడి ఎన్నారా? చిన్న చోరీ అంట, $9 చిన్న చోరీ అంట. అప్పుడు దొరికినప్పుడు $9 జగన్మోహన్ రెడ్డి. అంతకు ముందు దోచుకున్నది ఎంత? అది చెప్పు. $9 దొంగతనం చేసిన వ్యక్తి ఆస్తి దాదాపు 50 కోట్ల నుంచి 100 కోట్లు ఎలా వచ్చింది? 14 కోట్లు ఎలా రాశాడు దేవస్థానానికి? అది చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డి. సమాధానం చెప్పాలి కదా. అంత ఆస్తి దేవస్థానానికి రాయడానికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ వ్యక్తికి? దేవస్థానానికి రాస్తే మీరు తీసుకున్నారు కదా, ఎక్కడి నుంచి వచ్చింది? అంటే తను వచ్చే జీతంతో కోట్ల రూపాయలు సంపాదించేశాడా? సమాధానం చెప్పు. పైగా న్యాయ వ్యవస్థ మీద విమర్శలు చూడండి ఒకసారి. తిరుపతి జడ్జి మీద, లోక్ అదాలత్ జడ్జి మీద, వీరిద్దరికి పై నుంచి ఒక సుప్రీం కోర్టు పెద్ద జడ్జి గారు ఒత్తిడి తెచ్చారట. అది అంటే డైరెక్ట్ గా ఎవరని చెప్తున్నాడంటే సుప్రీం కోర్టు పెద్ద జడ్జిని తప్పు అన్నట్టు చెప్తున్నాడు. మరి ఆ సుప్రీం కోర్టు పెద్ద జడ్జి ఎవరో నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు వాస్తవానికి. మరి ఆయనకే తెలియాలి. నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది జడ్జి మీద వ్యాఖ్యలు చూస్తే. గురించి మాట్లాడుతా ఉన్నారు. నిజంగా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇక్కడ సూటిగా అడుగుతా ఉన్నాను. సూటిగా సమాధానం. ధర్మం తెలిసిన మనుషులుగా, చట్టాలు తెలిసిన వ్యక్తులుగా టీటీడీకి మంచి చేయడం కోసం ఒక మంచి పరిష్కారం చూపుతూ ఈ జడ్జిలు ఒక మంచి పరిష్కారంలో భాగస్వాములై చూపించడం తప్ప అని అడుగు. జడ్జిల గురించి మనం మాట్లాడొద్దు. ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పే ఆ పరిష్కారం ఏంటి? రాజీ చేయటం. జగన్మోహన్ రెడ్డి చెప్పే జడ్జీలు ఏంటి? రాజీ చేయటం. సరే జగన్మోహన్ రెడ్డి దీనికే కట్టుబడి ఉంటే నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర ₹1 కోటి కొట్టేస్తా. ఏదో ఒక రూపంలో ఎట్టో కట్ట ఆయన ఇంటికి వెళ్ళి ఏదో ఒక రూపంలో ₹1 కోటి విలువైన వస్తువులో లేకపోతే ఇంకో రూపంలోనో ₹1 కోటి కొట్టేస్తా. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి కరుణించి రాజీ చేసుకుంటాడు వచ్చి కేసులు? నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి కేసులు రాజీ చేసుకుంటాడా? అరే నువ్వు చంద్రబాబు గారి మీద పెట్టిన కేసు విలువ ఎంతో తెలుసా? నాకు తెలిసి 20 కోట్లు ఏదో చెప్పినట్టున్నారు ఫైనల్ గా. నువ్వు గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడానికి పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ కేసు విలువే 100 కోట్లు అన్నారు, 50 కోట్లు అన్నారు. చివరికి కోర్టుకు వచ్చేటప్పటికి అది 20 కోట్లు 10 కోట్లు అయ్యింది. నువ్వు 20 కోట్లు 10 కోట్ల రూపాయలు ఉన్న కేసు మీద చంద్రబాబు గారిని 53 రోజుల పాటు నువ్వు జైల్లో పెట్టావే. మరి ఈ రోజు అదే 20-30 కోట్లకు పైగా దేవుడి సొమ్ము దోచేసిన వ్యక్తితో రాజీ చేసుకుంటే తప్పేంటనే ఎలా అడుగుతున్నావా జగన్మోహన్ రెడ్డి? నాకు అర్థం కాల. చంద్రబాబు గారి మీద పెట్టిన నువ్వు స్కిల్ డెవలప్మెంట్ కేసు విలువ ఎంత? నేను అడుగుతున్నా విలువ ఎంత? జడ్జిలు చేసిన తప్పేంట అన్నావు. ఇక్కడ జడ్జిలను ఎవరు విమర్శించారు? హైకోర్టు విమర్శించింది ఎవరు? హైకోర్టు విమర్శించింది. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు హైకోర్టుని విమర్శిస్తావు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మాట్లాడుంటే తప్పు, ఖచ్చితంగా తప్పు. జడ్జిల గురించి మాట్లాడకూడదు, ఏదో కోర్టు డెసిషన్ తీసుకుందాం మనం మాట్లాడకూడదు. కానీ మాట్లాడింది ఎవరు? పైకోర్టు మాట్లాడింది. ఆడ పరిధిలో లేని అంశాన్ని దేవుడు సొమ్ము దొబ్బేయటం అనేది తీవ్రమైన నేరం. అది రాజీ చేసే కేసు కాదు, ఆడ పరిధిలో లేదు, అయినా రాజీ చేశారు అని కోర్టు వ్యాఖ్యానించింది. ఎవరు వ్యాఖ్యానించారు? హైకోర్టు వ్యాఖ్యానించింది. అంటే నువ్వు ఇప్పుడు హైకోర్టుని బ్లేమ్ చేస్తున్నావా? నువ్వు ఆ జడ్జిమెంట్ పాస్ చేసిన వాళ్ళని బ్లేమ్ చేస్తున్నావు నువ్వు? నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, ఇదేనా న్యాయ వ్యవస్థ మీద నీకున్న గౌరవం అని నేను అడుగుతున్నా. ఒక వ్యక్తి మాట్లాడితే తప్పు, కింది కోర్టు గురించి పై కోర్టు మాట్లాడితే ఎలా తప్పని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. నువ్వు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు? కింది కోర్టు గురించి ఎవరు మాట్లాడారు? పైకోర్టు మాట్లాడింది. దాన్ని ఎలా నువ్వు తప్పు పడతావు? పైకోర్టు నిర్ణయమే కదా అంతిమ నిర్ణయం.
నువ్వు దాన్ని ఎలా తప్పుపడతావు? ఇదే పరకామణి చోరీలో చనిపోయిన మాజీ విజిలెన్స్ అధికారి గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? ఎలా చనిపోయాడు నువ్వు ఎందుకు మాట్లాడవు? నీ సాక్షిలో ఆత్మహత్య అని ఫస్ట్ ఎలా వచ్చింది? గతంలో బాబాయ్ చనిపోతే గుండెపోటు అని వచ్చింది, ఆ సతీష్ చనిపోతే ఆత్మహత్య అని వచ్చింది. ఎలా వచ్చింది? నువ్వు దాని గురించి ఎందుకు మాట్లాడవు జగన్మోహన్ రెడ్డి? ఇది జగన్మోహన్ రెడ్డికి బాధ కలిగిందంట. తెలుసు, అందరికీ బాగా తెలుసు. అక్కడంతా పెద్ద పెద్ద సీనియర్ జడ్జిలు వస్తూ ఉంటారు. ఇట్లాంటి కేసులు ఏదైనా ఉన్నప్పుడు ఇక్కడ జడ్జిలు, తిరుపతిలో ఉన్న జడ్జిలు, సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిల దాకా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసు, దేశం మొత్తం చూస్తూ ఉన్న కేసుల్లో మీ సలహాలు ఇవ్వండి, మీ అడ్వైజ్లు ఇవ్వండి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి సహజంగా అడుగుతూ ఉంటారు. తప్పలేదు, అడగొచ్చు. జ్యుడిషియల్ ప్రాసెస్ కరెక్టే. అది జగన్మోహన్ రెడ్డి అసలు నైజం అదే, ఏదో అడుక్కుంటారంట, జడ్జిలను అడుక్కుంటారంట. ఏనండి ఒకసారి జగన్మోహన్ ఒరిజినల్ అదే, జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ అదే కాబట్టి ఏ తప్పు చేయలేదు కాబట్టి సలహాలు తీసుకున్నారు, తీసుకున్నది ఇంప్లిమెంట్ చేసినారు. ఏ తప్పు జరగలేదంట, పరకామణిలో ఏ తప్పు జరగలేదంట. 100 కోట్లు దోచేయడం అనేది తప్పు కాదంట. ఆ వ్యక్తి చేత కొన్ని ఆస్తులను టీటీడీకి రాయించి మిగిలిన ఆస్తులను దొడ్డిదారిని వీళ్ళు రాయించుకోవడం తప్పు కాదంట. తప్పు కాదంట, జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను, నేను చెప్పట్లా, తప్పు కాదంట. రాజకీయం చేసేది ఏముందంటే, ఆ వ్యక్తి చేత బలవంతంగా టీటీడీకి ఆస్తులు రాయించడం రాజకీయం, మిగిలిన ఆస్తులు వెనకమాల నీ ప్రభుత్వంలో పాలకులుగా ఉన్నవాళ్ళు రాయించుకోవటం, ఇది అన్నిటికీ మించి ఇప్పుడు ఈ వ్యక్తి చనిపోవడం కూడా తప్పే కదా. ఎలా చనిపోయాడు ఆ వ్యక్తి? ఎవరు చంపేశారు? ఆ వ్యక్తి బతుకుంటే ఎవరికి నష్టం? ఎవరి పేరు బయటకు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, వాటి గురించి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి. రాజకీయం చేయడానికి $72,000 దొరికితే $9 అంట, 72,000 అంట. మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చెప్పాడు, ఇక్కడ నుంచి నేర్చుకోండి. ఎప్పుడైనా సరే $9 అని ఎవరైనా అన్నాడంటే వెంటనే టక్కున 72,000 అనండి. ఎవడు చెప్పాడా నీకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పండి. భయమే ఉంది, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, ముఖ్యమంత్రిగా కాకపోయినా అవినీతి పరుడుగా ఆయన పేరు ఉంది కాబట్టి తెలిసి ఆయన పేరు. ఎవరు చెప్పారా 72,000 అని అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పండి. సరే, మొదట్లో ఏదో తడబడి ఉంటాడులే అనుకున్నాం, కానీ చివరిలో చెప్పింది కూడా అదే 72,000. ఇది మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గారు ఇన్ని చెప్పాడు కదా. వీటి గురించి ఏదో మాట్లాడారని, అసలు ఈ కేసు గురించి బయటికి తీసింది ఎవరు, మాట్లాడింది ఎవరు ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఎవరు మాట్లాడారు. ఇక్కడ పరకామణి చోరీ కేసు రాజీపై సమగ్ర దర్యాప్తు చేయండి, హైకోర్టు 3 కీలక ఉత్తర్వులు. టీటీడీ బోర్డు అప్పటి చైర్మన్, అధికారులు, ఐఓ, ఫిర్యాదుదారుల పాత్ర తేల్చాలని సిఐడి డీజీకి ఆదేశం. నిందితుడు రవికుమార్ కుటుంబ సభ్యుల ఆస్తులపై కూడా దర్యాప్తుకు ఏసీబీ డీజీకి ఉత్తర్వులు. లోక్ అదాలత్లో రాజీ చేసిన మెజిస్ట్రేట్పై కీలక వ్యాఖ్యలు. ఇప్పుడు నేను చెప్పింది ఇందాక అదే. ఈ లోక్ అదాలత్లో రాజీ చేసిన మెజిస్ట్రేట్ మీద వ్యాఖ్యలు చేసింది ఎవరు? హైకోర్టు చేసింది. మరి నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవరిని విమర్శించావు? హైకోర్టుని విమర్శించావు. లోక్ అదాలత్ జడ్జి మీద వ్యాఖ్యలు చేయడం తప్పు అని నువ్వు ఎవరిని విమర్శించావు? హైకోర్టుని విమర్శించావు. ఏమి రాజకీయంగా ఎవరు విమర్శలు చేయలే, లోక్ అదాలత్ గురించి ఎవరు మాట్లాడలా, హైకోర్టు మాట్లాడింది. హైకోర్టు మాట్లాడితే ఎలా తప్పు అవుద్ది నాకు అర్థం కాలేదు. తన కింద కోర్టు గురించి ప్రోటోకాల్ విధుల్లోంచి తప్పించాలనే అభిప్రాయ వ్యక్తీకరణ, అంటే మెజిస్ట్రేట్ని మేబీ ప్రోటోకాల్ విధుల్లోంచి తప్పించాలని హైకోర్టు చెప్పుండి ఉంటుంది. అది స్వయంగా హైకోర్టు డెసిషను, దీంట్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదు. కానీ నువ్వు ఎవరిని విమర్శించావంటే హైకోర్టును విమర్శించావు. నువ్వు ఏకంగా హైకోర్టును విమర్శించే స్థాయికి వెళ్ళిపోయావు. విచారణ డిసెంబర్ 2కు వాయిదా. టీటీడీ పరకామణిలో వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన చోరీ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. తీర్పులో తాము ప్రస్తావించిన అంశాలతో పాటు టీటీడీ బోర్డు అధికారులు, చోరీ కేసు దర్యాప్తు చేసిన అధికారి, ఫిర్యాదుదారుడు అలాగే అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ వై సతీష్ కుమార్ పాత్రపై దర్యాప్తు చేయాలని సిఐడి డీజీని ఆదేశించింది. దర్యాప్తు నివేదిక ఆధారంగా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా సిఫారసు చేయాలని పేర్కొంది. ఆ నివేదికను సీల్డ్ కవర్లో ఆ రిజిస్టర్ జ్యుడిషియల్కి అందజేయాలని సూచించింది. ఇదే విధంగా సిఐడి డీజీ ర్యాంక్ అధికారి మాత్రమే దీన్ని దర్యాప్తు అంటే కింది స్థాయి అధికారులు కాదు, డీజీ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తే దీన్ని దర్యాప్తు చేయాలని చెప్పింది. దాంతోపాటు నిందితుడు రవికుమారు, అతని కుటుంబ సభ్యులు కూడబెట్టిన ఇతర ఆస్తులు, అమ్మిన కేటాయించిన స్థిర చరాస్తులతో పాటు వారి బ్యాంకు ఖాతాల లావాదేవీలపై ఏసీబీ డీజీ ర్యాంకు పోలీస్ అధికారితో దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఆస్తులు వారి ఆదాయానికి తగ్గట్టుగా ఉన్నాయా లేదా అనేది కూడా తేల్చాలని చెప్పింది. అంటే ఈ కీలకమైన తీర్పులన్నీ ఎవరిచ్చారు? హైకోర్టు ఇచ్చింది. మరి నువ్వు ఎవరిని విమర్శించావు జగన్మోహన్ రెడ్డి? హైకోర్టుని విమర్శించావు. ఈరోజు కింది కోర్టులో చేసిన రాజీ మీద రాద్ధాంతమా? ఎవరు చేశారు ఈ రాద్ధాంతం? హైకోర్టు చేసింది. హైకోర్టు చేసింది రాద్ధాంతం. అంటే జగన్మోహన్ రెడ్డి పరకామణి చోరీ వ్యవహారంలో భుజాలు తరుముకుంటున్నాడు.